అంచనాలకు తగ్గట్లుగానే దుబాయ్లో జరిగిన ఐపీఎల్ అంగరంగ వైభవంగా జరిగింది. ప్రపంచ కప్ టోర్నమెంట్లో అదరగొట్టిన ఆటగాళ్లకు ఈ మినీ వేలంలో కాసుల పంట కురిసింది. మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, డారెల్ మిచెల్, అల్జరీ జోసెఫ్, రోమన్ పావెల్ వంటి ఆటగాళ్లు కుంభస్థలాన్ని బద్దలుగొట్టారు. అత్యధిక ధర పలికి క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచారు. అయితే ఈ ఏడాది ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్ ను ఏకంగా 20.50 కోట్లు పెట్టి కొనుక్కుంది. అంతేకాకుండా ట్రావిస్ హెడ్ ను కూడా దక్కించుకుంది. ప్రపంచ కప్ గెలిచిన ట్రావిస్ హెడ్ అలానే ప్రపంచ కప్ ను గెలిపించిన ఆ జట్టు కెప్టెన్ కమిన్స్ ను కొనుగోలు చేయడం వెనుక అసలు కారణం బయటపడింది. ముందుగా ట్రావిస్ హెడ్ విషయానికి వస్తే, ట్రావిస్ హెడ్ ను ఐపీఎల్ 2024లో ఓపెనర్ గా ఎస్ఆర్హెచ్ వాడుకోనుంది అని ఆ జట్టులో కీలక సభ్యుడైన మురళీధరన్ తెలిపాడు. హెడ్ ను ఓపెనర్ గా ఆడించాలనే ఉద్దేశంతోనే అతడిని కొనుగోలు చేశామని, అతడి చేరికతో జట్టు మరింత పటిష్టంగా తయారు అయిందని చెప్పుకొచ్చాడు. ఇక ప్యాట్ కమిన్స్ ను జట్టులోకి తీసుకోవడానికి చాలా పెద్ద కారణముందని, ఆ విషయాలన్నీ త్వరలో తెలుస్తాయి అని మురళీధరన్ చెప్పుకొచ్చాడు. అయితే కమిన్స్ ను ఎస్ఆర్హెచ్ అన్ని కోట్లు పెట్టి కొనడానికి చాలా పెద్ద కారణముందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆస్ట్రేలియా జట్టును అన్ని ఫార్మాట్లలో కమిన్స్ అగ్రస్థానంలో నిలిపాడు. టీ20 ప్రపంచ కప్, వన్డే ప్రపంచ కప్ తో పాటు టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా సాధించి తిరుగులేని నాయకుడిగా తనదైన ముద్ర వేశాడు. ఎస్ఆర్హెచ్ జట్టులో ప్రస్తుతం సరైన కెప్టెన్ లేడు. ఆ కెప్టెన్సీ లోటును భర్తీ చేయడానికే కమిన్స్ ను అన్ని కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తన సారథ్య నైపుణ్యంతో హైదరాబాద్ జట్టును ఛాంపియన్ గా నిలబెడతాడు. ఒత్తిడి సమయాల్లో ఆటగాళ్లకు వెన్నుదన్నుగా నిలుస్తాడని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం భావిస్తోంది. అంతేకాదు, ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో అదరగొడతాడు. అప్పుడప్పుడు బ్యాటింగ్ లో కూడా చెలరేగిపోతాడు. కమిన్స్ లో ఇన్ని గొప్ప ఆటగాళ్ల లక్షణాలు ఉన్నాయి కాబట్టి అతడి కోసం ఎస్ఆర్హెచ్ అన్ని కోట్లు కుమ్మరించినట్లు తెలుస్తోంది. మరి కొత్త సారథి సారథ్యంలోనైనా హైదరాబాద్ తలరాత మారుతుందేమో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.